మన వీడియోలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది మిత్రులు ఫాలో అవుతుంటారు. అలా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఒక్కోసారి ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే నాకు మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ చేస్తుంటారు. కొంత నా నెంబర్ తెలిసినటువంటి వాళ్ళు నా వాట్సాప్కి మెసేజ్ చేసేది కూడా ఉంటుంది. అస్సాంకి సంబంధించి ఇట్లాంటి ఇష్యూనే క్రిందటి నెలలో క్లీన్ స్వీప్ అయింది అన్నటువంటి విషయం జెడ్పీటీసీలు వీటికి సంబంధించి పెట్టినప్పుడు అక్కడి నుంచి ఒక మిత్రులు చెప్పారు, మీరు రాసిన వార్త కరెక్టే, కాకపోతే పూర్తి ఎన్నికలు జరగలేదు. ఇప్పటిదాకా ఏవైతే నామినేషన్స్ ఘట్టం ఇదంతా నడిచింది, నామినేషన్స్ అయిపోయాక విత్డ్రాయల్స్ అయిపోయాక ఏకగ్రీవాలైనవి, మీరు ఇచ్చిన ఫిగర్ కరెక్టు, కానీ ఫైనల్ ఎలక్షన్స్ వచ్చే నెలలో ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఆ ఎలక్షన్స్ పూర్తయినాయి. రిజల్ట్స్ టోటల్గా సోఫార్ చూస్తే 52 జిల్లాల్లో 52 బీజేపీ గెలుచుకుంది, ఏజీపీ 10 గెలుచుకుంది. డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్లో కాంగ్రెస్ 5 గెలుచుకుంది, ఏఐయుడిఎఫ్ 0. పంచాయతీ లెవెల్లో చూస్తే బీజేపీ 351, ఏజీపీ 41. ఇవి రెండు పొత్తులో ఉన్నాయన్నమాట. కాంగ్రెస్ 35, ఏఐయుడిఎఫ్ 5. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అక్కడ జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో దారుణమైనటువంటి దెబ్బతింటోంది అక్కడ.